హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం నూతనంగా ఇంట్రొడ్యూస్ చేయబడిన బిఎన్ఎస్ యాక్ట్ 2023 గురించి చూద్దాం. ఈ బిఎన్ఎస్ 2023లో నూతనంగా చాప్టర్ 5 అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ చాప్టర్ 5 కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇదంతా కూడా ఉమెన్కి అనుగుణంగా ఏర్పాటు చేయబడిన చట్టం చాప్టర్. సో చాప్టర్ 5 సేస్ ఆఫ్ ఆఫెన్సెస్ ఎగనెస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆఫ్ సెక్షువల్ ఆఫెన్సెస్. ఆడవారిపై జరిగే ఏదైతే సెక్షువల్ ఆఫెన్సెస్ ఉన్నాయో దానికి ఈ చాప్టర్ 5లో దానికి ఉన్న సెక్షన్లు ఏంటి, దానికి ఉన్న శిక్షలు ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో దీంట్లో చాప్టర్ 5లో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ 69. ఈ సెక్షన్ 69 అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ప్రతి ఒక్క యంగ్స్టర్ కానీ, ప్రతి ఒక్క వ్యక్తి కానీ, లేకపోతే ప్రతి ఒక్క బాయ్ కానీ ఈ సెక్షన్ 69 ప్రకారం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అసలు ఈ సెక్షన్ 69 ఏం చెప్తుంది? సెక్షన్ 69 సేస్ సెక్షువల్ ఇంటర్కోర్స్ బై ఎంప్లాయింగ్ డిసైట్ఫుల్ మీన్స్ ఎక్సెట్రా. సో ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా ఆడవారిని సెక్షువల్గా అనుభవించి మోసం చేసినట్లయితే సెక్షన్ 69 ప్రకారం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. సో అసలు ఈ సెక్షన్ 69 ప్రకారం ఉద్దేశపూర్వకంగా మోసం చేయటం అంటే ఏంటి? ఫాల్స్ ప్రామిసెస్. ఈ ఫాల్స్ ప్రామిసెస్ కింద ఏమేమి వస్తాయి? ఎవరైనా సరే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటానా అని చెప్పేసి ప్రామిస్ చేసి సెక్షువల్గా అనుభవించి మ్యారేజ్ చేసుకోకుండా మోసం చేసినట్లయితే అటువంటి వ్యక్తిని సెక్షన్ 69 కింద కేసు ఫైల్ చేసి ట్రయల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఫాల్స్ ప్రామిసెస్. ఎవరైతే ఒక మేనేజర్ ఉన్నాడో తన కింద ఉద్యోగులకి ప్రమోషన్ కల్పిస్తానని చెప్పేసి ఫాల్స్ ప్రామిస్ చేసి సెక్షువల్గా లోబర్చుకొని అనుభవించి మోసం చేసినట్లయితే అటువంటి వ్యక్తికి కూడా సెక్షన్ 69 కింద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎవరైతే ఒక వ్యక్తి ఒక గర్ల్ని కానీ ఒక ఉమెన్ కానీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి ఒక ప్రామిస్ చేసి సెక్షువల్గా అనుభవించి మోసం చేసి ఉద్యోగం ఇప్పించినట్లయితే అది కూడా ఫాల్స్ ప్రామిస్ కింద వస్తుంది. దీంతోపాటు ఇంకొన్ని బెస్ట్ ఆపర్చునిటీస్ కల్పిస్తానని చెప్పేసి ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా లోబర్చుకొని సెక్షువల్గా అనుభవించి వాళ్ళని మోసం చేసినట్లయితే సెక్షన్ 69 కింద కేసు నమోదు చేసి ట్రయల్ చేయడం జరుగుతుంది. సో మరి గతంలో ఈ ఫాల్స్ ప్రామిసెస్ కానీ ఈ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి సెక్షువల్గా అనుభవించి మోసం చేయటం ఇవన్నీ కూడా సెక్షన్ 376 రేప్ కేసు కింద పరిగణించబడేవి. కానీ చాప్టర్ 5లో చాలా క్లియర్గా రేప్ కేసుని దీంట్లోంచి డివైడ్ చేసి రేప్ కేసు వేరు, ఈ ఫాల్స్ ప్రామిసెస్ చీటింగ్ వేరు అని చెప్పేసి సెక్షన్ 69లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఈ ఫాల్స్ ప్రామిసెస్ అన్నీ కూడా సెక్షన్ 69 కిందకు వస్తాయి. దీని ప్రకారం కేసు నమోదు చేయబడి ట్రయల్ చేసి కేసు రుజువైతే అటువంటి వ్యక్తికి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఫైన్ కూడా విధించే అవకాశం ఉంది. సో